5వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం, ప్రారంభించుకుందాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం కొన్ని వారాలుగా యేసుప్రభు కొండ మీద ప్రసంగములో ఆయన చెప్పినటువంటి ధన్యతల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు 8వ వచనంలో మనం చూసినటువంటి ధన్యత ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు ధన్యులని రాశారండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏంటి వారికి వచ్చిన ధన్యత? వారు దేవుణ్ణి చూచెదరు అనేటువంటి పదాన్ని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే చాలామంది దేవుణ్ణి చూడాలని ప్రయత్నాలు చేశారు. ప్రభువు చెప్పాడు, ఆ సమరయ స్త్రీతో చెప్తూ, దేవుడు ఎవరంట? ఆత్మస్వరూపి అన్నాడు. ఆత్మస్వరూపైన దేవుని భౌతిక దేహముతో, మనకున్న ఈ నేత్రాలతో మనం చూడగలమా? చూడలేం. చూడడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, దర్శనాలు పొందారు. దేవుడు కూడా దేవదూత వల్లే దర్శనమిచ్చినప్పుడు స్వరం విన్నారు, మాట్లాడారు. కానీ నేరుగా ఆయన్ను చూడగలిగిన వారు భూమి మీద ఇంకెవరు కూడా లేరు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నట్లయితే స్విచ్ ఆఫ్ చేసేయండి, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. దయచేసి వాక్యం చూడండి. ఏం చూస్తున్నారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మీకున్న కోరిక ఏం కోరిక? దేవుని చూడాలని ఉందండి. మరి చూడగలమా? ఎలా చూడగలం? కొండ మీద ప్రసంగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు చెప్పాడు. ఆయన చెప్పిన విషయాలు చాలా గొప్పవి. అవి అనుసరిస్తే నిజంగా ఆయన మనం చూడగలం. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 37వ వచనం దయచేసి చూడండి, ఒకసారి చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. సాక్ష్యం ఇచ్చున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. చాలండి. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ, నన్ను పంపించిన తండ్రే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, కానీ ఆయనను మీరు ఏ కాలములో కూడా మీరు చూడలేదు అన్నాడు. అంటే దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు అన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎవరైనా చూసారా అని మనం అడిగితే, ఏ కాలంలో కూడా ఎవరు చూడలేదని ప్రభు చెప్పాడు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట వాస్తవమా కాదా? వాస్తవమే. దర్శనాలు చూడడం వేరు, కలలో కనిపించాడు అనడం వేరు. లేకపోతే మోషే చూడు నీ ముఖం చూస్తాను దేవుడిని అడిగితే, నువ్వు నా ముఖం చూస్తే నువ్వు బ్రతకవు, నా వెనక భాగం చూడని ఆయన మహిమను మాత్రం చూశాడు. అది దేవుణ్ణి చూడడం కాదు. నేరుగా దేవుడు ఎలా ఉన్నాడో ఆయనను చూడగలగటం. ఎవరైనా చూసారా అని అంటే, మీరు మాట్లాడుకోకండి, ఇలాగనండి. ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలేదు. మరి ఆయన చూడాలని ఆశ ఉందా లేదా? ఆశ ఉంది. ఇక్కడ వాళ్ళందరికీ ఉంది. ఎవరిని చూస్తారా అంటే అందరు చూస్తా అన్నారు కదా, అందరికీ ఆశ ఉంది. అది ఎప్పుడు చూడగలం ఆయన్ని అని అంటే, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 4 వచనం దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. చాలండి. నేరుగా దేవుని యొక్క ముఖమును చూసేటువంటి ధన్యత ప్రకటన 22వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూసాం. అంటే ఖచ్చితంగా దేవుని చూసే అవకాశము ఒకానొక సమయంలో దొరుకుతుంది మానవులకి. అర్థమవుతుందండి? ఒకానొక సమయంలో ఆయన చూడగలం, ఆయన ముఖాన్ని చూసి ఆయన సేవిస్తూ ఉండగలం.
ఈ ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం వరకు ఈ తీర్పుల గురించి ఇవన్నీ రాయబడ్డాయి. 21వ అధ్యాయం వచ్చేటప్పటికి ఈ యొక్క పాత ఆకాశం కానీ పాత భూమి కానీ ఇవన్నీ కూడా తొలగిపోయినాయి కదా. ఇప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి వచ్చింది. 21వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడే మానవులతో కాపురం ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ రాజ్యములో ఏడుపైన దుఃఖమైన వేదనైన ఎలాంటివి లేవు. ప్రతి వాని భాష బిందును దేవుడే తుడిచివేయను. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎక్కడ చూస్తాం దేవుని? చెప్పండి, ఎక్కడ చూసేది? పరలోకంలో అండి. ఎక్కడ చెప్పండి? పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన దాసులంగా ఆయన సేవిస్తూ ఆయన ముఖ దర్శనము చేస్తాము అన్నాడు. కాబట్టి ఈ మాట మనకు చాలా సంతోషాన్ని మనకు వేస్తుంది. అయితే మరి ఆయన రాజ్యంలో ఎవరు చేరతారు? ఇప్పుడు దేవుని చూస్తాం, ఆయన రాజ్యంలోకి వెళ్తే అని అనుకున్నాం. మరి రాజ్యంలో ఎవరు చేరతారు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయములో 4-5 వచనాల్లో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. అడుగుగా యేసు ఎట్లా నేను ఒక నీటి మూలముగాను ఆత్మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని. చాలండి. ఈ దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉంటే నీటి మూలముగాను ఆత్మూలముగాను అంటే అక్కడ చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, అక్కడ ప్రవేశించలేడు. కానీ ఇప్పుడు దేవుని రాజ్యంలో దేవుని చూడగలం. రెండవది, దేవుని రాజ్యం చేరాలంటే క్రొత్తగా జన్మించిన వారుగా ఉండాలి. అర్థమవుతుందా? వినపడుతుందా? క్రొత్తగా జన్మించిన వారుగా ఉండాలి. ఏంటి క్రొత్తగా జన్మించడం అని అంటే, ఇక్కడే కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తూ వచ్చాడు, హృదయ శుద్ధి గలవారు అంటే మనుషుని యొక్క హృదయం ఎలా ఉందంటే పాత హృదయం పాపంతో ఉంది. మానవుడు నూతన సృష్టిగా చేయబడితేనే కానీ, మార్పు చెందితేనే కానీ, శుద్ధి చేయబడితేనే కానీ ఈ ధన్యత రాదు అని బైబిల్లో మనం స్పష్టంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు మన నుండి కోరేది ఏంటయ్యా అని అంటే, మన వెండి బంగారాలు కోరట్లేదు, మన కానుకలు దేవుడికి అవసరం లేదు. ఏమండి, నైవేద్యాలు మనం పెట్టినా దేవుడికి అవి అవసరము లేదు, బలులు అర్పించినా దేవుడికి అవి అవసరమే లేదు. దేవుడు మానవు నుండి ఏం కోరుతున్నాడు అంటే అంతరంగంలో శుద్ధిని కోరుతున్నాడు. హృదయంలో ఏముండాలంటండి? శుద్ధి కలిగి ఉండాలి అన్నాడు. చూడండి, కొన్ని ఆయిల్ కంపెనీలు చూస్తూ ఉంటాం. ఉదాహరణకి మంచి నూనె తీసుకున్నాం అనుకోండి, ఓ కంపెనీ అంటారు ఇది శుద్ధి చేయబడినటువంటి ఆయిల్. చక్కగా దాన్ని ఏం చేస్తారు, శుద్ధి చేయబడక ముందు రకరకాల వ్యర్థాలతో అది ఏమైపోయింది, నింపబడి ఉంది, కానీ అది ఉపయోగకరంగా లేదు. శుద్ధి చేయబడిన తర్వాత దాన్ని వాడుతున్నారు. అలాగే మానవ యొక్క హృదయము శుద్ధి చేయబడకపోతే దేవుని రాజ్యాన్ని చూసే ధన్యత కానీ దేవుని చూసే ధన్యత కానీ మనము పొందలేము. కాబట్టి దేవుడు మన నుండి కోరేది ఏంటయ్యా అంటే మన అంతరంగంలో శుద్ధిని దేవుడు కోరుతూ ఉన్నాడు. అది మానవులకు కావాలి. అంతేగాని మతం మార్చుకో, కులం మార్చుకో, గోత్రం మార్చుకో అని దేవుడు చెప్పట్లే. దేవుడు చెప్పేది ఏంటంటే హృదయంలో శుద్ధి కలిగి ఉండు, అప్పుడు నీవు ధన్యత పొందుతావు, అప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని చేరతావు, అప్పుడు దేవుని నీవు ముఖాముఖి చూడగలుగుతావని ఈ యొక్క విషయాలు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దీని భిన్నంగా నేటి దినాల్లో మనుషులందరూ ఎలా ఉన్నారంటే హృదయ శుద్ధి కాదు కానీ బాహ్య శుద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దేని ప్రాధాన్యత అండి? బాహ్య శుద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఉదాహరణకి తలస్నానం చేసి వెళ్ళామా మందిరానికి, ఉపవాసం ఉండి వెళ్ళామా మందిరానికి అండి, ఇలాగా కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఉన్నారు. పెట్టుకుని బాహ్య శుద్ధికి ఇచ్చినంత ప్రాధాన్యత హృదయంలో శుద్ధి కలిగి చేసుకోవడానికి లే. తలస్నానం చేసి వచ్చినంత మాత్రాన హృదయంలో పాపం పోకపోతే నువ్వు పరలోకాన్ని చేరలేవు. కానుకలు ఇచ్చినంత మాత్రాన్ని నీ హృదయం మారకపోతే నువ్వు పరలోకంలో చేరలేవు. శుద్ధి చాలా ప్రాముఖ్యమైంది అని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. చదవండి, కీర్తనలను 51వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడో రాస్తూ ఉన్నాడు.
ఆ, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. దేవుడు కోరేది ఏంటంట? అంతరంగములో, హృదయములో దేవుడు సత్యాన్ని కోరుతా ఉన్నాడు. అంతేగాని నువ్వు బాహ్యానికి అలాంటి మంచి బట్టలు వేసుకొచ్చావు, పైకి ఎలా గొప్పగా గంభీరంగా కనపడుతున్నావు, దీన్ని దేవుడు చూసేవాడు కాదు. మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడు పైరూపం చూసేటిన వాడు కాదు. ప్రతి ఒక్కరిలో 2 గుణాలు ఉంటాయి, లేక ద్విమనసు అంటారు దాన్ని. అంతరంగంలో ఒక మనసు ఉంటుంది, బాహ్యానికి ఒక మనసు ఉంటుంది. దేవుడు కోరేది ఏంటంటే అంతరంగంలో ఏక మనసు కలిగి ఉండు, ద్విమనస్కుడిగా ఉండకు, 2 గుణాలతో ఉండకు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అంతరంగంలో దేవుడు శుద్ధిని కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం ద్విమనస్కులుగా మనం ఉండకూడదని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా 15వ అధ్యాయం చూడండి, కీర్తనలు ఎన్నో మొదటి 2 వచనాలు. కీర్తనలు ఎన్నో 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండతగిన వాడు ఎవడు? దేవుని యొక్క వాక్యులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని గుడారములు అనగా దేవుని రాజ్యములో ఉండతగిన వాడెవడు? భక్తుడికి ఒక ప్రశ్న వచ్చింది. అయ్యా, ఇంతకాలం మందిరానికి వస్తూ ఉన్నాము, ఇంతకాలము ఇదిగో నైవేద్యాలు పెడతా ఉన్నాం, బలులు అర్పిస్తూ ఉన్నాం, ఇంత భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాం, ఇంతకీ నీ మందిరంలో లేకపోతే నీ గుడారంలో అనగా పరలోకంలో ఎవరుంటారు అని ప్రశ్న వేసుకున్నాడు. మీరు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? ప్రభా, ఇన్ని వారాల మంచి మందిరానికి వెళ్తున్నాను, బాప్తిసం కూడా తీసుకున్నాను, ఆరాధన కూడా చేస్తున్నాను, ప్రజలలో కూడా ఏకీపిస్తూ ఉన్నాను, ఇంతకీ నేను పరలోకంలో చేరతానంటావా? జీవగ్రంథంలో నా పేరుందా అని ఎప్పుడైనా అడిగారండి? చాలే ఊరుకోండి, దాని గురించి మాకెందుకు, ఉంటే మాకెందుకు లేకపోతే మాకెందుకు అన్నట్టు ఉన్నారు చాలామంది. జీవగ్రంథంలో పేరు లేకుండా పరలోకంలోకి చేరకోకుండా ఎన్ని వారాల మందిరానికి వచ్చిన ఎటువంటి ఉపయోగం ఏంటి చెప్పండి? ఎటువంటి ఉపయోగమో లేదు. కాబట్టి మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు భక్తుడు ప్రశ్న వేశాడు కదా, వెంటనే జవాబు అక్కడ ఉంది. ఏంటి జవాబు అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. ఇదండి, హృదయములో శుద్ధి కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే యథార్థంగా ప్రవర్తిస్తాడు. అర్థమవుతుందండి? అబద్ధికుడిగా ఉండడు, కపటంగా మాట్లాడు. మనుషులందరూ ఎలా ఉన్నారు ఈ దినాల్లో? చాలామందిని గురించి మనం చూస్తూ ఉంటే, ఒక మనిషిని చూస్తే ఆ మనిషితో మాట్లాడినప్పుడు నీ అంత గొప్పోడు లేడు అని మాట్లాడతారు. ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత వాడంత చండాలుడు లేడని మాట్లాడతారు. ఇది యథార్థత కానే కాదు. ముఖస్తుతి చేస్తారు, ముఖం మీద పొగుడుతారు, వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరు వెళ్తారే పరలోకంలో అంటే మనం చూస్తున్నాం, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలండి. యథార్థమైన ప్రవర్తన ఉండాలి. రెండోది సత్యము కలిగి ఉండాలి. అదేనా? అబద్ధికులుగా ఉంటే మన రాజ్యంలో మనము చేరలేం. ఎందుకు దేవుని రాజ్యం గురించి మనం చెప్పుకున్నామంటే, మన వాక్య భాగం ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? ఎక్కడ చూస్తారు చెప్పండి? దేవుణ్ణి పరలోకంలో చూస్తారు. కానీ ఆయన చూడాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? మనం ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి. అసలు ఇప్పుడు ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎలా ఉండాలో మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇదండి యథార్థమైన ప్రవర్తన. ఈ దినాల్లో మనుషులు ఎలా ఉన్నారు అంటే, పైకి బాగానే ఉన్నారు కానీ మనిషి యొక్క హృదయం అంతా కపటమే. ఉదాహరణకి కొంతమంది పేర్లు పెట్టుకుంటారు కదా, మంచి మంచి పేర్లు అండి. ఎలాంటి పేర్లు అంటే, ఒక ఆవిడ పేరేమో సమాధానం, ఒక ఆవిడ పేరేమో కనికరం, ఒక ఆవిడ పేరేమో నిర్మల. ఇంకా మీకు తెలిసింది చెప్పండి ఏమన్నా. మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. పేరు బాగానే ఉంది కానీ పేరు తగిన జీవితం లేకపోతే పెట్టబడిన పేరు వల్ల ఎటువంటి ఉపయోగం మనకు ఉండదా? ఉండదు. ఒకసారి మనం చూస్తే బైబిల్లో ఒక వ్యక్తి పేరు ఉంది. అతని పేరు ఏంటంటే జక్కయ్య. ఏం చెప్పండి? జక్కయ్య. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటి చెప్పాలి? పవిత్రుడు అని అర్థం. అంటే ఇండైరెక్ట్గా ఏం పేరు పెట్టుకున్నాడు? పవిత్రుడు అని పెట్టుకున్నాడు. కానీ నిజానికి అతను ఏ స్థితిలో ఉన్నాడు? పాపి అయినా
ఈ మనిషి దగ్గరికి వెళ్ళంటే యేసు ప్రభు అని మాట్లాడుకున్నారు అక్కడ వాళ్ళు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు జక్కయ్య? పాపిగా ఉన్నాడు, పాపాలు చేస్తున్నాడు. తర్వాత నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని 4 గంటలు ఇస్తానంటే సంపాదించినంత ఎలా సంపాదించాడు? అన్యాయంతో సంపాదించాడు. కొరింథీ పత్రికలో ఉన్నది అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని. కానీ ఇప్పుడు అన్యాయస్తుడిగా ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, పేరుకి మాత్రం పవిత్రుడని పెట్టుకున్నాడు. ఉపయోగం ఉందా? ఇదే మనుషుని యొక్క జీవితం. నేటి దినాల్లో కూడా పైకి భక్తి పరుల వల్లే కనిపిస్తూ ఉన్నారు. మేము పవిత్రులమండి, మేము యథార్థ పరులమండి, మేము నీతి పరులమండి, మేమే పరలోకానికి వెళ్తామన్నట్టుగా ప్రదర్శించుకున్నారు. కానీ హృదయం మాత్రం ఎలా ఉంది అంటే దేవుని దూరంగా ఉంది, పాపంతో ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఆయన గుడారం అంటే పరలోకంలో చేరలేరు, దేవుణ్ణి చూడలేరు. కాబట్టి కపటం లేకుండా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కీర్తనలు 24వ అధ్యాయము 3వ వచనం చదవండి. కీర్తనలు 24వ అధ్యాయం 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? సరేండి, ఆయన చూడాలంటే ముందు ఆయన స్థలంలోనికి వెళ్ళాలి, ఆయన పర్వతం మీదకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే అసలు ముందు ఎవరికి సాధ్యం అది అని అంటే చెప్తున్నాడు. చదవండి ఇంకా. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగిన వాడే. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు అంటే ఆయన్ని చూడాలన్నా, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఏముండాలంట? శుద్ధమైన హృదయం ఉండాలి. కాబట్టి ఇప్పుడు అర్థమైన దాన్ని మనసులో అంటే చాలామంది మనసులో ఏముందంటండి? అన్నీ వ్యర్థమైనయే ఉంటాయి. ఉండవా? ఉంటాయి. టైం అయిపోయిందంటే కరెంట్ ఈ టైంలో బాబులో సీరియల్ ఏమైపోయిందో, కాపురాలు కూల్చేస్తున్నాయి అలాంటివన్నీ ఈ దినాల్లో ఏమండి. చాలా వ్యర్థమైనటువంటి ఈ లోకం అంతా కూడా మనసులో పెట్టేసుకున్నారు. మనసులో పెట్టుకోవాల్సిన వాక్యాన్ని పక్కన పెట్టేశారు, మనసులో దేవుని కలిగి ఉండాలి దాన్ని పక్కన పెట్టేశారు. ఈ లోకంలో ఉన్న వ్యర్థమైనవన్నీ మనసులో పెట్టేసుకుని వ్యర్థమైన దానికోసం తాపత్రయపడిపోతూ ఉన్నారు. వీళ్ళు శుద్ధ హృదయం కలిగిన వారు కాదు అన్నాడు. ఇంకేమన్నాడంటే కపటం అంటే లోపల ఒకటే పైకి ఒకటే. పైకి అంటాడు నేను నీకు సహాయం చేస్తా, నేను నీతో ఉంటా, లేకపోతే నీకు ఈ వాగ్దానం చేస్తున్నా అంటాడు. హృదయాలు అంటాడు అవన్నీ ఉట్టుటిదే అన్నట్టుగా. చేయరండి చాలామంది. పైకి పలికినట్లుగా వాళ్ళ జీవితాలు అలా ఉండవు. ఇదే కపటం. లోపల ఒకటే పైకి ఒకటే. ఈ కపట బుద్ధి కలిగిన వారు ఎప్పటికీ పరలోకానికి వెళ్ళరు. ఎన్ని వారాల మందిరం రండి, ఎన్ని సంవత్సరాలు రండి, కపటంతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికీ పరలోకంలో చేరడు. ఇంకా మనం చూస్తే ఏం రాయబడిందండి? నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిన వాడే. చేతులు కూడా ఎలా ఉండాలంటండి? చెప్పండి. పరిశుద్ధంగా ఉండాలంట. అంటే ఈ చేతులతో కూడా ఎటువంటి పాపము చేయకుండా పవిత్రంగా కాపాడుకోవాలి. ఎందుకు ఈ చేతులతో ఏ పాపం చేస్తామండి? రామకృష్ణ గారు, చేతులతో ఏ పాపం చేస్తాం? ఏ పాపం చేయగలం? కొన్ని వ్యర్థమైనవి ఈ చేతులు చేసేవి ఏమైనా ఉన్నాయా? నేను ఒకటి చెప్తే మీరు కూడా చెప్పండి. పేక ఆడుతుంది, ఎంత ఆడతారు? చేతితో ఆడతారు. ఇది వ్యర్థం. ఇంకా వదిలిపెట్టేయాలి. ఇంకా ఒకటి చెప్పచ్చు, 2 ఏళ్ళ మధ్యలో పెడతాడు, ఊదేస్తూ ఉంటాడు. దేంతో పట్టుకున్నాడు ఈ సిగరెట్ని? ఈ గంజాయో సిగరెట్టో లేదా తాగేటిన మద్యమో దేంతో పట్టుకున్నాడు? చేతులతోటే. ఇంకా చెప్పనా? సెల్ ఫోను. ఈ రోజున సెల్ ఫోన్లో మంచి ఉంది, దాన్ని మించిన చెడు కూడా ఉంది. చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు. ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని అశ్లీల సంబంధమైనవి, పాపంతో కూడినవి తెగ చూసేస్తున్నారు. హృదయాన్ని నాశనం చేసుకున్నారు, వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. నీ చేతిలో పాపమును చూసి దాన్ని విడిచిపెట్టే అంటాడు యోబు గ్రంథంలో కూడా. పాపమును చూసి ఏం చేయాలంట? విడిచిపెట్టేయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే నిర్దోషమైన చేతులు. ఎప్పుడు మారుతాం? మారుకోకుండా మందిరానికి వచ్చేసినంత మాత్రాన, నీ చేతితో కానుకేసేసినంత మాత్రాన
వెళ్ళిపోతావు అనుకున్న పరలోకం. కానీ నీ చేతులతో ఏం చేస్తున్నావో అవన్నీ విడిచిపెట్టాలి. తర్వాత శుద్ధమైన హృదయ కలిగిన వాడే. చాలామంది జీవితాల్లో ఒకసారి మనం పరిశీలన చేస్తే కొంతమంది జీవితాల్లో రహస్య పాపాలు ఉంటాయి. ఏమంటే చెప్పండి, రహస్యమైన పాపాలు. అంటే ఒక వ్యక్తిలో బహిరంగ జీవితం ఒకటి ఉంటుంది, రహస్యమైన జీవితం మరొకటి ఉంటుంది. పైకేమో చాలా బుద్ధిమంతుడండి, ఏకపత్ని పురుషుడు, లేకపోతే చాలా మాదిరికరమైన వ్యక్తి అన్నట్టుగా ఉంటాడు. వెనకాల రహస్యంగా ఇంకెన్ని కొంపలు పెట్టుకున్నాడో. రహస్యమైన జీవితం, పైకి మాత్రం గంభీరంగా నేను యథార్థపరుడు కనిపిస్తూ ఉన్నాడు, ఎట్టి పరిస్థితులు పరలోకి వెళ్ళరు. శుద్ధ హృదయం కలిగిన వాడు రహస్యమైన జీవితం లేకుండా ఉండేటిన వాడేనండి. అర్థమవుతుందా? ఒకసారి ఎవరి గురించి అన్నాను, ఏకపత్ని పురుషుడిగా ఉండమని కొత్త నిబంధనలు చెప్తున్నారు కదా, మరి అలా ఉండాలా వద్దా అంటే ఒక ఆయన అంటున్నాడు, ఏంటి బైబిల్లో దావీదు ఎక్కువ మంది భార్యలు చేసుకున్నాడంట కదండి. సొలొమోనుకి 1000 మంది అని ఉంది. భ్రష్టుడు అయిపోయాడు చివరిలో. ఎవరు? సొలొమోను. హృదయం మార్చేశారు వాళ్ళు. అయితే అపొస్తలుల కార్యాల్లో మాట ఉంటుంది, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెను అన్నాడు. పాత నిబంధన కాలం అంతట్లో దేవుడు అది అజ్ఞాన కాలంగా దాన్ని పరిగణించి చూచి చూడనట్లుగా విడిచిపెట్టాడు వాళ్ళని. క్రొత్త నిబంధన కాలంలో అలా లేదు. ఎందుకు తెలుసా? క్రొత్త నిబంధన కాలంలో సృష్టికర్త అనే దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు వారిని లోకానికి రక్షకుడిగా పంపించాడు. కాబట్టి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి మన కొరకు ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినటువంటి ఆ యొక్క ప్రభు తిరిగి లేచిన తర్వాత దాన్ని క్రీస్తు సగం అన్నారు. అప్పటి నుంచి దేవుడు చట్టం మనకి ఇచ్చాడు, క్రొత్త నిబంధన. అంతకుముందు వారికి యేసుక్రీస్తు వస్తాడని, అంటే క్రీస్తు వస్తారని, మెస్సియా వస్తాడని ఎదురు చూశారు, కానీ అప్పటికి ఇంకా ఇది వారు చూడలే. అందుకని అది అజ్ఞానకాలంగా దేవుడు పరిగణించి బలులతో పాప క్షమాపణలు వారికి ఇచ్చి చూశాడు. కొత్త నిబంధనలో చట్టం ఇచ్చాడు, ఏకపత్ని పురుషుడు ఉండమని ఖచ్చితంగా చెప్పాడు. ఆయన అంటాడు, అదేంటండి మేము వెళ్ళే చోట అలా చెప్పట్లేదండి అన్నాడు. ఎలాగైనా పర్లేదు అన్నాడండి అన్నాడు. ఇంతకీ ఎంక్వైరీ చేసే ఇలా చెప్పింది ఎవరా అని ఎంక్వైరీ చేస్తే పేర్లు చెప్పను కానీ ఆ చెప్పిన ఆయనకి 2 భార్యలు అంట. మరి ఆయన ఏం చేస్తాడు? తప్పు లేదంటాడు, తప్పు ఉందంటాడా? లేదంటాడు. ఉందంటే ఇప్పుడు ఈ విడిచిపెట్టేయాలి కదా. రహస్యమైన జీవితం ఉండకూడదు మన జీవితంలో. కాబట్టి వాక్యం చెప్తా ఉంది ఏమిటంటే, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిన ఇలాంటి వారు పరలోకం వెళ్తారు, కానీ వాక్యానికి భిన్నంగా జీవించేట వాళ్ళు పరలోకంలో ఎట్టి పరిస్థితుల్లో చేరలేరు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంతకీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ధనియులు అన్నారు కదా, వారే పరలోకానికి వెళ్తారన్నారు కదా. ఇంతకీ హృదయం శుద్ధి అవ్వాలంటే ఏ మందులు వేసుకోవాలండి? చాలామంది ఏమనుకుంటారంటే, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏమన్నా మా హృదయాన్ని బాగు చేస్తాడేమో అనుకుంటారు. వెళ్ళి చూడండి, హాస్పిటల్కి వెళ్ళి చూడండి. శరీరానికి వచ్చిన రోగానికి మందు ఇవ్వగలరు, కానీ హృదయంలో పాపం ఉంది దాన్ని పోగొట్టండి అయ్యా కాస్త మందు ఇవ్వండి అంటే ఏ డాక్టర్ గారు ఇస్తారు? ఇంకా స్పెషలిస్టులు ఇంకా లేరు. ఉన్నారా? ప్రతిదానికి స్పెషలిస్టులు ఉన్నారు, కానీ దానికి మాత్రం భూమి మీద మనుషులు ఎవరో స్పెషలిస్టులు కానీ కాదు. పోనీ ఇక ఎలాగ హాస్పిటల్లో దానికి మందు దొరకలేదు కాబట్టి ఇంటి దగ్గర ఉండి నేను ఏదో తీవ్ర ప్రయత్నాలు చేస్తానంటే, ఇంటి దగ్గర నువ్వు ప్రదక్షిణాలు చేసినా, ఇంటి దగ్గర ఉండి నీవు ఎన్ని కార్యక్రమాలు చేసినా నీ హృదయం శుద్ధి అవ్వడానికి అవకాశమే లేదు. కానీ హృదయం శుద్ధి అవ్వాలంటే ఎక్కడ రావాలి చెప్పండి? ఎక్కడ రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యమని ఆ ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుంటే అప్పుడు మన హృదయం అవుద్ది, శుద్ధి అవుతుంది. అంతేగాని మందిరానికి మానేసి ఇంటికాడ కూర్చుంటే ఇంకా ఏమైపోద్దండి?
ఇప్పుడు తొడవని ఇల్లు ఇడిచిపెట్టేది ఏమవుద్ది? ఇంకా దుమ్ము పెరిగిపోదా? మందిరానికి వచ్చి వాక్యం విని హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే ఇంటి దగ్గర ఆగిపోయి మందిరం రాకుండా వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, నెల, 2 నెలలు, 3 నెలలు వస్తానులే, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగకో లేదా జనవరి 1 అన్నట్టుగా ఆగిపోతే పాపం పేరుకుపోద్ది. ఎప్పటికి బయటపడలేం. హృదయం శుద్ధి కావాలంటే మందిరం రావాలి. మందిరానికి వచ్చి దేవుడు చెప్పిన వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని మనం గ్రహించాలి. వాక్యంలో మనం జీవించాలి. అప్పుడే హృదయం శుద్ధి అనేది అవుతుంది. ఎప్పుడైతే హృదయం శుద్ధి అవుతుందో వెంటనే మేలు. తెలిసే ఏంటా మేలు? కీర్తన 24వ అధ్యాయము 4వ వచనం చదవండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును. ఎవరంటే చెప్పండి? హృదయాన్ని ఎవరు శుద్ధి చేసుకున్నారో, చేతులున్న పాపాన్ని ఎవరు విడిచిపెడుతున్నారో, ఎవరైతే కపటం లేకుండా ఉన్నారో, ఎవరైతే లోపల బయట యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నారో, రహస్య జీవితాలు లేకుండా ఉన్నారో, వీళ్ళు మాత్రం ఎవరంటే వీళ్ళు దేవుని వలన ఆశీర్వదించబడినవారు. నిజంగా దేవుడి వల్ల దీవించబడ్డమంటే భూమి మీద దీవించబడతాడు, పరలోకంలో దీవించబడతాడు. భూమి మీద చూడడానికి ఐశ్వర్యవంతుడే, పరలోకంలో కూడా ఐశ్వర్యవంతుడే. ఇది దేవుని ఆశీర్వాదం. ఇది కావాలంటే జీవితంలో మార్పు అనేది కావాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంతకాలం మందిరానికి వచ్చి బ్రతుకు మార్చుకోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా పాపంలో పడిపోయి, లోకంలో పడిపోయి, వ్యర్థమైనవన్నీ చూస్తూ, అపవిత్రమైనవన్నీ తాగుతూ కొంతమంది జీవితాలు మనం చూస్తుంటాం. బల్లలో ప్రభు శరీరంలో ప్రభు రక్తాలు ఎక్కిపించేస్తారు. టైం వస్తే పార్టీల్లో ఫంక్షన్లో కూర్చొని మద్యం కూడా సేవించి ఒకే నొడ్డుతో ఆశీర్వాదపు బల్లలోని పాత్రను తీసుకోవడం, అదే నొడితో చెప్పండి అపవిత్రమైనవి తీసుకోవడం. బైబిల్లో ఒకడు ఉన్నాడు, నెబుకద్నెజరు కొడుకు, పేరేంటి? బెల్షస్సరు. ఆలయ పాత్రలో అపవిత్రమైన పూసి తాగాడంట. దేవుని హస్తం వచ్చి రాసింది ఏమని? మెనే టెకెల్ ఓ పార్షన్. అయిపోయింది నీ టైం అని. కారణం ఏంటంటే ఆ యొక్క బల్ల యొక్క పాత్రలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అతను ఇవ్వాల. ఆ పవిత్రమైన తను ఎంచాలి. చాలామంది బల్ల పవిత్రమైనది ఎంచరు. పర్లేదు, తీసేసుకుందాం, తాగేద్దాం, తినేద్దాం. జాగ్రత్త, వాక్యులను చేపడుతూ ఉంది. పరీక్షించుకుని ఏకీపించాలి. ఇష్టానుసారం దాంట్లో మనం ఏకీపించకూడదని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది యవనస్తులు సెల్ ఫోన్ చూసినప్పుడు స్టేటస్లు పెడతా ఉంటారు కదా, దాంట్లో సినిమా పాటలు వస్తున్నాయి. కొంతమంది ఈ కరోనా కాలంలో టిక్ టాక్లు, ఇప్పుడు రీల్స్ అంటున్నారు కదా, ఇవి చేసి పెట్టుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఇలా రకరకాలుగా. ఏంటి ఇలాగైపోయారు ప్రజలు అనుకున్నాం. కొంతమందిని హెచ్చరిస్తే దేవుని పిల్లలై ఉండి కరోనా కాలంలో మందిరాలు తీక ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరింత జాగ్రత్తతో, భయముతో, భక్తితో జీవించి ప్రార్థన చేసుకోవాల్సిన వారుగా ఉండి ఇలాంటివి చేస్తారా మీరు అని చెప్పి హెచ్చరిస్తే కొంతమంది ఏం చేసి తెలుసండి, నా నెంబర్ బ్లాక్లో పెట్టారు. అంటే వాళ్ళు పెట్టిన స్టేటస్లు నాకు రాకుండా చేశారు. వాళ్ళు పెట్టుకున్నవి స్టేటస్లు నాకు రాకుండా చేశారు. వాళ్ళు సినిమా పెట్టుకున్నారు, వాళ్ళ ఇష్టానుసారం పెట్టుకున్నారు. అందులో ఒకళ్ళ పేరు చెప్తాను. ఈ మధ్యన చనిపోయింది కదా ఆవిడ, తెలుసుగా మీకు. ఒక మీద అన్నమ్మ అలా సినిమా పెట్టుకునేది, నువ్వు మారుమనసు పొందావు, బాప్తిజం తీసుకున్నావు, ఇలాంటివి పెట్టుకుంటావు ఎందుకంటే, అలాగండి పెట్టనండి ఇక నుంచి అండి అంది. కానీ నాకు రాకోకుండా మాత్రం ఆవి చేసింది. కానీ ఆవిడ స్టేటస్లు ఇంకా జనాలకు వెళ్తాయిగా. ఆ చూసిన వాళ్ళు వచ్చి మళ్ళీ నాకే చెప్పేవాళ్ళు, మీ సంఘస్థురాలండి ఇలాంటివి పెట్టుకోవడం ఏంటండి అని. మారలేదు, మనం ఏం చేస్తాం చెప్పండి. మారు మనసు పొందమని చెప్పాం, వాక్యపిల్లలు జీవించమని చెప్పాం. నేను జీవించను అంటే సేవకుడు ఏం చేస్తాడు? ఏం చేయగలడా? ఏం చేయడు. చెప్పడం వరకే కదా తప్ప బలవంతంగా ఎవరిని జీవితాలని మార్చలేడు. కాబట్టి రహస్యమైన పాపాలు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. మనుషుని యొక్క హృదయం ఎలాంటిది అని అంటే దేవుడు చూశాడంట. దేవుడు చూస్తే ఎలా ఉందంటే చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం.
ఆ, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహలు అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. చాలండి. దేవుడు మనిషిని యొక్క హృదయాన్ని చూసేటప్పటికి ఎలా ఉందంట చెప్పాలి, ఎలా ఉంది? చెడ్డ హృదయం. మనిషి యొక్క హృదయం మంచిది అనుకుంటారు మీరు, ఏమండి? మంచిది కాదు. మనిషి యొక్క హృదయం అంతా కూడా చెడ్డగానే ఉందంట మా దేవుడు చూసినప్పుడు. ఎంత చెడ్డదో చెప్పమంటారా? ఇరిమియా గ్రంథం 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మనుషులకి మనం ఏమంటామంటే, ఏమండి నేను వాళ్ళని నమ్మానండి, వాళ్ళు నన్ను మోసం చేశారండి, వీళ్ళు మా బంధువులండి, వీళ్ళు టైం వచ్చి వీళ్ళు మోసం చేశారండి, ఇదిగో వీళ్ళు మోసం చేశారండి అంటామే. కానీ నిజాన్ని గ్రహించుకోలేకపోతున్నాం. ఎవరు మోసం చేస్తుందో తెలుసు మనల్ని? బంధువులు అనుకుంటున్నాం, స్నేహితులు అనుకుంటున్నాం, మనుషులు అనుకుంటున్నాం. మనం పిచ్చోళ్ళు. వీళ్ళ కాదు నిజంగా మనల్ని మోసం చేసేది, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. హృదయం అని తెలుసా? నీకు కాకపోతే ఎవరికెత్తాడు పరలోకం దేవుడు? ఎందుకు ఇవ్వడు? నేను చూస్తాను కానీ ఆ మాటలు నినకో, నీ అంత మంచోడు లోకంలో లేడు అన్నదే. కాబట్టి ఇప్పుడు అనుకుంటాడు నేను చాలా మంచివాడిని, నాకే పరలోకం అనుకుంటాడు. హృదయం మోసం చేస్తుంది. జాగ్రత్త. నీ పాపం నీకు కనపడుకోకుండా, నీ పాపంలో నీవు ఉన్నవన్నీ నీకు తెలియపరచుకోకుండా నిన్ను మోసం చేస్తూ ఉంది. అది ఎలా ఉందో తెలుసా? ఘోరమైన వ్యాధి. ఈ వ్యాధికి ఈ లోకంలో ఎక్కడ మందు లేదు. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఒక్కడే. ఆయన మనల్ని పరీక్షించేవాడు, మనల్ని సరిదిద్దేవాడు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటివాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోగము ఎక్కడుందయ్యా అంటే మన గుండె ఉందే, గుండె లోపల ఉన్న రక్తములో ఈ పాపం ఒక నైజం ఉంది. గుండె పంపింగ్ చేస్తుంది, అన్ని నరాలకి రక్తాన్ని పంపిస్తాడు. ఈ గుండె లోపల రక్తంలో ఈ పాపం పేరుకున్నది కదా, ఈ రక్తం సరఫరా అయినప్పుడు నరానికి ఈ పాప ఆలోచనలు ఏమవుతున్నాయి? ప్రవహిస్తూ ఉన్నాయి. అందుకే పాపంలో నెక్కితే ఇంకా పాపం చేయాలి, ఇంకా పాపం చేయాలని తడిబిట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎవరు పరీక్షించారంటే దేవుడు పరీక్షించాడు. మనం చూడగలమండి? మనం చూడగలమా? ఆపరేషన్ చేసి గుండెను తీసి గుండెను అమర్చి డాక్టర్లు కూడా చూడలేరు. ఆ రక్తంలో ఉన్న పాపపు నైజాన్ని వారు కూడా చూడలేరు. లోకంలో మనిషి చాలా యంత్రాలు కనిపెట్టాడు. ఎలాంటి యంత్రాలు కనిపెట్టాడంటే, ఇప్పుడు చూడండి, విమానాశ్రయానికి వెళ్ళాం అనుకోండి, మనం వేరే దేశానికి వెళ్ళాలన్నా, వేరే దేశం నుంచి మన దేశానికి రావాలన్నా మొట్టమొదటిగా అక్కడ ఏం చేస్తారు? మన లగేజ్ అంతా కూడా స్కాన్ చేస్తారు లేదా? అందులో ఏమన్నా మరణాదాయాలు ఉన్నాయి, ఏమంటారు, మాదక ద్రవ్యాలు కానీ, మరణ ఆయుధాలు కానీ, ఇంకేమన్నా ఉన్నాయేమని చక్కగా స్కాన్ చేస్తారు, తెలుసుకుంటారు. పోనీ ఆ లగేజ్ ఒకటి చెక్ చేయలేరు, మనల్ని కూడా చేస్తారు, స్కాన్ చేస్తారు కదా, చేస్తారు. గుండెకి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఈసీజీ తీస్తారు, తెలుస్తుంది తెలీదా? ఇంకా తెలియకపోతే టుడే ఎక్కువ చేస్తారు. దాంట్లో కూడా తెలియకపోతే టీఎంటీ, థ్రెడ్మిల్ మీద పరిగెత్తి చేస్తారు. తర్వాత యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తారు. ఇలా కొన్ని పరీక్షల్లో మానవుడు లోపల ఉన్నటువంటి పరికరాలను, మనిషిని యొక్క అవయవాలను చూడగలుగుతున్నాడు. స్కానింగ్లు చూస్తున్నాడు, ఎక్స్రేలు చూస్తూ ఉన్నాడు, సిటీ స్కాన్లు చూస్తున్నాడు, ఎంఆర్ఐ స్కాన్లు చూస్తున్నాడు. ఇలాగ ఈ యంత్రాల ద్వారా మనిషిని యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో, ఎక్కడ లోపం ఉందో ఇవన్నీ చూడగలుగుతున్నాడు. కానీ హృదయాన్ని చూడగలిగే యంత్రం ఏదైనా ఉందా? అర్థమైంది నా మాట మీకు? మనిషిని యొక్క హృదయాన్ని చూడగలిగే యంత్రాన్ని ఎవరైనా కనిపెట్టారంటే ఎవరు కనిపెట్టలే. అలా చూడగలిగేది ఎవరయ్యా అంటే దేవుడు ఒక్కడే. అది చెప్పండి, దేవుడు ఒక్కడే మనుషుని పరీక్షగా చూడగలిగేవాడు. మనుషుని యొక్క హృదయాన్ని స్కానింగ్ చేసి మనుషుని యొక్క బుద్ధి లోపాన్ని తెలియజేసేటువంటి మిషన్లు ఈ లోకం ఏది ఉందా? వీడి బుద్ధిది అనేస్తుందా రిపోర్టు? ఈ రోగం ఉందని ఇస్తుంది తప్ప వీడి బుద్ధి ఎలాగుందో, వీడి పాపం నైజం ఎలాగుందో ఇవ్వగలిగేటువంటి యంత్రాలు భూమి మీద దేవుడు ఒక్కడే మానవుని తెలుసుకోగలిగిన వాడి హృదయాలని పరీక్షించేటిన వాడని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని హృదయాల గురించి బైబిల్లో రాస్తున్నాడు ప్రభు, వాటిని చూసి మనం ముగించుకుందాము. చూడండి ఏంటి ఆ హృదయాలని మనం చూస్తే మత్తయి సువార్త 13:13 హృదయాన్ని గురించి అన్నాడు. వారి హృదయము కొరువినిది అన్నాడు. ఏంటంటే చెప్పండి, అంటే హృదయం కొరువితే ఏం చేయరు వాళ్ళంటే వినలేకపోతున్నారంట,
చెవులు మందమైపోయి చూడలేకపోతున్నారు, కళ్ళు మూయబడ్డాయి అని చెప్తూ కిందకు వచ్చేటప్పుడు అంటాడు, వారి వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు, చూచుట మట్టు చూతురు కానీ వారు దేవుని కార్యాలను తెలుసుకోలేరు. ఒక క్రొవ్వు పట్టిన హృదయము మనుష్యునికి ఉంటే దేవుని మార్గాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు, దేవుని వాక్యాన్ని ఎప్పటికీ గ్రహించలేడు. మరి అలా చూస్తున్నారేంటి? కొవ్వు పట్టిన వాళ్ళు అంటే వాళ్ళు ఎలాగ ఉంటారని చూస్తున్నారా? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్తారు, ఏమంటారు, స్కాన్ చేసి మీ లివర్కి ఏం జరిగింది, కొవ్వు పట్టింది, అందుకే మీకు నొప్పి వస్తుంది అంటారు. ఇప్పుడు ఇది కరగాలంటే ఏం చేయాలి? మందులు వాడతాయి కాదు, బాగా వాకింగ్ అంటారు లేదా? చూడండి, ఒక్కోసారి రక్తనాళాల్లో కూడా కొవ్వు పెరిగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? సాఫీగా ప్రవహించవలసినటువంటి రక్తం అది ప్రవహించకపోతే తద్వారా కొన్ని రోగాలు వచ్చేస్తుంటాయి. అంటే లోపల పట్టేటువంటి కొవ్వు వల్ల మనుషునికి అనారోగ్యాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు హృదయాన్ని పట్టిందంటే కొవ్వు, వీళ్ళు చూసి తెలుసుకోలేకపోతున్నారు, దేవుని కార్యాలని గ్రహించలేకపోతున్నారు, వారి హృదయం క్రొవ్వింది అని చెప్పాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకు మనం చూడగలిగితే అక్కడ మనుషుని యొక్క లోపల నుండి అనగా హృదయములో నుండి ఏం బయటకు వస్తూ ఉన్నాయి? చదువు. దురాలోచన, జారత్వము, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకములు ఎన్ని వచ్చినాయండి? 13 వచ్చినాయి. ఈ 13 చెడ్డ లక్షణాలు బయటకు వచ్చినాయి కదా మనిషి హృదయంలోంచే. ఇందా చెప్పానే, గుండె లోపల ఉన్న రక్తములో ఈ పాపం నైజం ఉందని, దాంట్లోని 13 లక్షణాలు చెప్పాడు. దీనికి ఒక పేరు పెట్టాడు. చివరి 23 వచ్చి అంటాడు, ఈ చెడ్డవన్నీ లోపల నుంచి వచ్చాను. అంటే ఇప్పుడు ఈ హృదయం ఎలాంటిది అంటారండి? చెడ్డ హృదయం. ఏ హృదయం అండి ఇది? క్రొవ్వు పట్టిన హృదయం గురించి చెప్పాడు. ఇప్పుడు రెండోది మనం చూస్తున్నాం, చెడ్డ హృదయము. ఈ చెడ్డ హృదయంలోంచి అపవిత్రమైనవన్నీ బయటికి అసలు పైకి మాత్రమే మంచోళ్ళు అండి, పైకి మాత్రమే నీతిపరులు అండి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే పరిశీలన చేస్తే ముందుకు వెళ్తే చూడండి, ఇక్కడ రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, రోమ 1వ అధ్యాయం 22వ వచనం, రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. వారి అవివేక హృదయము అండ్ మనిషి యొక్క హృదయం ఎలాంటిది అండి? అవివేకమైంది అన్నాడు. అవివేక హృదయం అంటే అవివేకులకు ఉండే లక్ష్యం ఏంటంటే లెక్కలేని ధనంగా ఉంటారు. ఏంటి నువ్వు చెప్తే నేను ఇది ఏంటి వస్తా లేదా మానేస్తాను మందిరానికి? ఏంటి నువ్వు చెప్పేది? ప్రార్థన చేస్తా లేదా లేదు? ఏంటి నువ్వు నా చెప్పేది? లెక్కలేని ధనం అంటే అది ఎవరికి వస్తుందంట? అవివేక హృదయం కలిగిన వారికి ఈ లక్షణాలు ఉంటాయి. ప్రభు ఎంతో వేదనతో ఈ విషయాలు చెప్తూ వచ్చాడు. మార్పు చెందండి, హృదయ శుద్ధి కలిగి ఉండండి, హృదయాలు ఎలా ఉన్నాయి అని వీటి గురించి చెప్తా వచ్చాడు. ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేళ ఇంకా కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తి నుండి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైంది. ఇప్పుడు ఈ గుండె ఎలాంటిదంటండి? బలహీనమైన గుండె అంటే ఏం బలహీనత అండి అంటారేమో. నిర్ణయాల్లో బలహీనంగా ఉంటాడు. మీకు బాగా చెప్పాలంటే కొంతమందిని చూస్తాం, బాగా తాగేసి మందు ఎక్కువ అయిపోయిన తర్వాత విపరీతంగా వాంతులు అయిపోయినాయి అనుకోండి అండి, భార్య తిట్టుకుంటా, చీపురుగడ తిరగేస్తా, మొత్తానికి కక్కేసిందంత కడుగుతా, ఇవన్నీ చేస్తున్నప్పుడు లోపల నుంచి ఆలోచన చేస్తుంటాడు, చిచ్చి ఏం చేయకూడదు, ఇక్కడి నుంచి తాగకూడదు, ఇలాంటి బతుకు నాకెందుకు అనుకుంటాడు. తెల్లారి పొద్దున్న లెగ్గానే పరిగెత్తుకెళ్ళి మళ్ళీ మందే తాగుతాడు. అంటే తీసుకున్న నిర్ణయంలో ఏం లేదు చెప్పండి, స్టాండర్డ్ లేదు. అని నిర్ణయం తీసుకున్నాడు కానీ నిర్ణయంలో బలహీనమైన వాడు.
కాబట్టి బలహీనమైన గుండె కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఇక నుంచి దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు జీవించాలని నిర్ణయాలు తీసేసుకుంటాడు. ఎలాంటి వాళ్ళు అంటే వాగ్దానాలు రాయిలాగా వాగ్దానాలు చేసి దేవుడికి చేయెత్తేసి కొన్ని సభల్లో మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా దేవుడి మీతో మాట్లాడా ఇక్కడి నుంచి పాప నిడిచిపెట్టేస్తారా, మారు మనసు పొందారా, మీ చేయి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తామంటే ఇక చూడండి ప్రతి మీటింగ్లో ఎలా చేయలేపుతారు. అన్నిసార్లు ఎందుకు లేపడం? తీసుకుంటున్నారు కానీ నిర్ణయం ప్రకారంగా ఉండలేకపోతాం. బలహీనలు నిర్ణయాల్లో బలహీనమైన గుండె కలిగిన వారు మనుషుల స్వభావం ఇది. కాబట్టి మారండి అని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే అవండి సామెతలు 4వ అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాచుకో అంటాడు. మనమేమో బీరువాకి తాళం వేసామా, లోపల బంగారం భద్రంగా ఉందా, ఇంటికి తాళం వేసామా, సామాన్లన్నీ భద్రంగా ఉన్నాయా అని వీటిని ఎంతసేపు కాచుకునే ప్రయత్నం చేస్తాం తప్ప హృదయాన్ని మాత్రం కాచుకోం. కాబట్టి హృదయాన్ని జాగ్రత్త కాచుకోండి అన్నాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే మార్క్స్ వార్త 6వ అధ్యాయం 51-52 వచనాల్లో వారి హృదయము కఠినమైంది అన్నాడు. అంటే రాతి గుండె అంట. ఏ గుండె అండి ఇది? ఎన్నిసార్లు చెప్పినా మారరు. ఎన్నిసార్లు చెప్పండి, మార్పు చెందనే వాళ్ళ లోపల నేను మారనంటే మారను ఇలాగే ఉంటారు అంతే. ఇది రాతి గుండె. ఇన్ని రకాలైన గుండెల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇంతకీ ఏ స్వభావం కలిగి ఉందని ఈ హృదయం పరీక్షించుకుంటామని మీ ఎదుటికి అవి తీసుకొచ్చాం. కాబట్టి మనం పరీక్షించుకునే వారుగా మనం ఉందాం. కాబట్టి ఇంకా మనం చూస్తూ ఉంటే మనుషులు మాత్రం సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడి హృదయాన్ని లక్ష్య పెట్టేటవాడు అన్నాడు. కానీ జాగ్రత్త, దేవుని హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. నీ హృదయం ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది? పైకి బాగానే ఉన్నావు కాదంటలే, ప్రార్థన చేస్తున్నావు కాదంటలే, కానీ హృదయం ఎలా ఉంది దేవుడు చూస్తున్నాడు. మార్పు చెందావా? జీవితంలో మార్పు కలిగిందా? ధన్యుడిగా చేయబడితే దేవుని చూసే దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ అలా కాని పక్షంలో ఈ సమయం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో ఏం చేస్తే నా హృదయం శుద్ధి అవుతుందండి అని ఒకవేళ నువ్వు ప్రశ్న వేసుకుంటే నీకోసం 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తనలో 11వ వచనంలో హృదయం శుద్ధి కావాలంటే, హృదయంలో పాపం లేకుండా ఉండాలంటే, దేవుడు కొన్నట్లుగా మనం బ్రతకాలంటే ఏం చేయాలి అని అంటే అక్కడ రాస్తాడు, నీ ఎదుటి నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును. ఇదండి, పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలంట? వాక్యం ఉండాలి. వాక్యం తప్ప చాలా ఉంటాయండి లోకంలో, అవన్నీ కాదు. హృదయం నిండా ఏముండాలి? వాక్యమే ఉండాలి. ఎంత ఉండాలి వాక్యం? ఇప్పుడు భోజనం ఎంతవరకు తినగలం? మనోహర్, మనం సన్నగా ఉన్నాం అంటే నాకన్నా నువ్వు ఇంకా సన్నగా ఉన్నావు అనుకో, మనం ముందు తీసుకొచ్చి ఎంత పెట్టారనుకోండి, తినగలమా? తినలేం. అయినా తిను బలవంత పెట్టేస్తున్నారు అనుకోండి, తట్టుకోలేక అవసరమైన దానికంటే కూడా ఎక్స్ట్రా 2-3 ముద్దలు తిన్నాం అనుకోండి, ఏమవుద్ది చెప్పి మనం నిన్న అడిగాను, ఏమైపోతాయి? అంతే, వాంతులు అయిపోద్ది. అవునే కదా? అంటే ఎంత పడుతుందో అంతే తినగలం. కానీ డాక్టర్స్ ఏమంటారంటే కడుపు నిండా కూడా తినొద్దు, కొంచెం హెల్తీగా తింటే అది నీకు ఆరోగ్యం అని చెప్తారు. అవునే కదా? కానీ ఎక్కువ తింటే వాంతి అయిపోద్ది. పట్టుబట్టినంత వరకు తినాలి. అయితే అది ఆహారం. మరి వాక్యం అనేది జీవాహారం కదా, మరి ఇది ఎంత తినాలి? కొంతమంది అంటారు అత్తమాను కూడా వాక్యం వినేయకూడదండి, అనంలా కొద్దిగా తినాలండి అన్నాడు. నేను సేవకు వచ్చిన కొత్తలో ఒక గ్రామంలో నన్ను సేవకు పంపిస్తే అక్కడ సేవ చేస్తూ ఉంటే అక్కడ వర్తమానము 50 నిమిషాలు చెప్పా. ఒక వర్తమానం ఆరాధన వర్తమానం, రెండో వర్తమానం బలవర్తమానం గంట సేపు చెప్పా. అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్ద వచ్చి అంటాడు నా దగ్గరికి, ఏమండి పలావు, రుచికరమైన పలావు కూడా ఎక్కువ తింటే ఏమైపోద్ది? వాంతి అయిపోద్ది. వాక్యం ఎంత బాగున్నా అంతసేపు చెప్పకూడదండి, ఎలా చెప్పాలి చెప్పనా అన్నాడు. చెప్పు బాబు నేర్చుకుంటానన్నా. సినిమా సీరియల్ లాగా ఏమండి కొంచెమే చెప్పాలి, మళ్ళీ ఏం జరుగుద్ది అనేది అప్పటికి ఏం చేయాలి? వచ్చే వారం తరువాయి భాగమని ఆపేయాలండి. అప్పుడు వచ్చే వారం ఇంటాకు వస్తారండి అన్నారు. ఇది సీరియల్ ఏంటి మళ్ళీ వారం ఆస్తి ఎదురు చూడడానికి?
సీరియల్ ఇంకేం చేస్తా తెలుసా, మధ్య మధ్యలో ఏమి ఇస్తారు, 20 నిమిషాల మధ్యలో యాడ్లు ఇస్తూ ఉంటారు. ఇదా వాక్యం చెప్పే పద్ధతి? కవించుకుంటా, నవ్వించుకుంటా, కామెడీ చేసుకుంటా, ఏమండి మధ్య మధ్యలో యాడ్లు ఇచ్చినట్టుగా చేసుకుంటా ఒక 20 నిమిషాల్లో ఇవన్నీ చెప్తే ఇంక 10 నిమిషాలు కూడా ఉండదు వాక్యం. సరిపోద్దా? చూడండి అసలు ఎంత వాక్యం హృదయంలో పడుతుందంటే రెఫరెన్స్ చూపిస్తాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చివరి లైన్లో జరిగి క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేది. చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఎంతవరకు ఉంటుందంట? సమృద్ధిగా. ఎంతైనా పడుతుందండి హృదయంలో వాక్యం. 10 నిమిషాల 20 నిమిషాల కాదండి, సమృద్ధిగా దేవుడు వాక్యాన్ని మనకు ఇస్తున్నాడు. హృదయంలో అలాంటి వాక్యాన్ని ఎవరు కలిగి ఉంటారో సమృద్ధిగా వారి జీవితంలో ఆ వాక్యాన్ని కలిగి ద్వారా పాపానికి దూరంగా ఉంటారు. ఇది మొట్టమొదటిగా చేయవలసిన పని. హృదయంలో ఉండాలి, చెప్పండి, వాక్యం ఉండాలి. రెండోది ఏం చేయాలయ్యా మనం అంటే, సామెతల గ్రంథం 23:26 వచనంలో దేవుడు మాట అన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు. రెండోది మనం చేయవలసిన పని ఏంటంటే, మనం వస్తాం కానీ ఏదో కానుపెట్లో కానుకేసి వెళ్ళిపోతాం. ఇంకా దేవుడు ఏదైనా మేలు చేస్తే ఏ పలహారం తెచ్చి అందరూ పంచిపెట్టండి అని చెప్పి మందిలో అప్పగించి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఇస్తాం. ఏమివ్వని చెప్పండి? మీటింగ్స్ పెడుతున్నాం అంటే భోజనాల కోసం కానుకలు వేసుకునే వాళ్ళు ఉన్నారు లేదా? మందిరం కడుతున్నారంటే దానికోసం డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు లేదా? ఇవన్నీ ఇస్తారు, కానీ ఇవన్నీ మన కోసమే. కానీ దేవుడు కోరేది ఏంటి తెలుసా? హృదయానికి కోరుతున్నాడు. చాలామంది భౌతికపరమైనవన్నీ ఇస్తున్నారు, కానీ హృదయాన్ని మాత్రం దేవుడికి ఇవ్వట్లే. దేవా నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా హృదయంలో నీవే సింహాసనాసీనుడిగా ఉండు నాయనా, నా మీద నీవే అధికారి ఉండు ప్రభువా, నా హృదయంలో చెడ్డ తలంపులు రాకూడదు, నన్ను నీవే కంట్రోల్ చేయి అని దేవుని యొక్క సర్వాధికారానికి నేను అప్పగించుకొని నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే దేవుడు నేను పాపంలో పడిపోకుండా కాపాడుతాడు. కాబట్టి ఎవరికి ఇవ్వాలి? ప్రియుడు ప్రియురాలికి కదండి ఇచ్చేది హృదయాన్ని. అంటాడు గుండె చింపేస్తే లోపల ఎవరుంటుందంట? ప్రియుడు అంటాడు ప్రియురాలే ఉంటుందంట. చింపేస్తే చచ్చిపోతాం, ఏముండదు, రక్తం లోపల ఉండే ఎముకలను ఇవే కనపడతాయి. కానీ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వు. నీ హృదయంలో ఆయన ఉండి నెమ్మదినిచ్చి శాంతినిచ్చి దైవిక మార్గం నడిపించి నీ జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. 24వ అధ్యాయం చదువుకున్న 4వ వచనంలో వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడు. కాబట్టి ఇటు ఆశీర్వాదం పొందాలంటే మనం తప్పకుండా మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. తర్వాత అంటాడు హెజ్కేలు గ్రంథంలో 36:26 వచనం అంటాడు, నీలో ఉన్న రాతి గుండె తీసివేసి నీకు మాంసపు గుండెను ఇస్తాను. దేవునికి ఇస్తే ఏంటి లాభం అంటే, ఒకవేళ నీది రాతి గుండేమో, ఎన్నిసార్లు వాక్యాన్ని మారతలేదేమో, దేవుని చేతులు పెట్టి చూడు, అది మాంసపు గుండెగా మార్పు చెందే గుండెగా దేవుడు మారుస్తాడు. ఈ 2 పనులు చేయగలిగితే హృదయానికి శుద్ధి అనేది వస్తుంది. 2 పనులు. ఒకటి ఏం చేయాలి చెప్పండి? హృదయంలో వాక్యాన్ని నింపుకోవాలి. రెండోది హృదయాన్ని ఎవరికి చెప్పాలి? దేవునికి. ఈ 2 పనులు చేయగలిగితే ఏమొస్తుంది మనకి? హృదయానికి శుద్ధి వస్తుంది. మరలా చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం చదివి కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. కాబట్టి మనం హృదయ శుద్ధి కలిగి ఉందాం. ఆ విధంగా చేయడం ద్వారా మనం దేవుని చూడగలుగుతాం. అటు ధన్యతను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.